10 ఏళ్ల అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మూడోసారి 15 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. అయితే కాంగ్రెస్ అందరూ కలిపినా కూడా 232 దగ్గర ఉన్నారు. ఇక్కడ వీళ్ళు 240 సింగిల్గానే బీజేపీ వచ్చింది. కానీ ఇప్పుడు కీలకమైనటువంటి ప్రజల్లో వచ్చిన అసంతృప్తికి కారణాన్ని నరేంద్ర మోడీ సర్కార్ ఆలోచించాలి. ఇప్పుడు అవినీతి అని అనేక మందిని అరెస్ట్ చేస్తున్నారు. 10 ఏళ్ళు అయిపోయింది. ఎందుకని ఒక్కళ్ళకు కూడా శిక్ష పడలేదు? ఎందుకని చేత కావట్లేదు? కేజ్రీవాల్కి ఎందుకు శిక్ష పడట్లేదు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళకి బెయిల్ మీద ఉండొచ్చును. ఎందుకు ఆ కేసులు ఫాలో అప్ అవ్వు? ఎందుకు వాళ్ళకి సంబంధించి కోర్టులో శిక్ష పడేలా నిరూపించలేకపోతున్నారు? అట్లాగే ఒక చిదంబరం దగ్గర నుంచి ఎవరెవరి వ్యవహారంలో ఏదైనా సరే అది ప్రజల్లో ఏమనిపిస్తుంది? ఒక కక్ష సాధింపు అన్నటువంటి ఫీలింగ్ అవుతుంది. అయితే వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి, లేదా వాళ్ళకి సంబంధించి కేసులే పెట్టకండి. ఇది నెంబర్ 1. ఎందుకంటే అది ప్రజల్లో వాళ్ళకి విక్టిమ్ కార్డుకి పనికి వస్తుంది. ఇప్పుడు కేజ్రీవాల్తో సహా లెక్క చూసుకుంటే ఇది నెంబర్ 1 కాన్సెప్ట్. రెండోది వచ్చేటప్పటికి పెట్రోలు డీజిలు రష్యా నుండి తక్కువకు తెస్తున్నాం అని చెప్తున్నారు. కాబట్టి ఆ తక్కువకు తెచ్చిన దానికి సంబంధించినటువంటి డబ్బులు ప్రజలకు అందుతున్నాయా? ఇప్పటికీ 100 దాటి ఉన్నటువంటి ధరల్ని ఎందుకు ప్రజలకి రానప్పుడు ఏమవుతున్నది? అది అంటే రోడ్లు వేస్తున్నాం, కాలువలు వేస్తాం, ఇవన్నీ కరెక్ట్ ఎస్. బట్ పబ్లిక్లో నాకేంటి అన్నటువంటి ఫీలింగ్ ఉంది. ఇది ఆలోచించకపోతే మనం వెంటనే సైనిక్ కోసం అట్లా పెడుతున్నాం ఇట్లా పెడుతున్నాం అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. అవన్నీ బాగుంటాయి, మన వరకు బాగుంటాయి, అంగీకరించే వాళ్ళకి బాగుంటాయి. బట్ ప్రజలలో అలాంటి చర్చని లేపడంలో ప్రతిపక్షాలు సక్సెస్ అయినప్పుడు మైనస్ అవుతుంది. అదే సందర్భంలో ఏదైతే అగ్నివీర్ లాంటి వాటి మీద సీరియస్గా దృష్టి పెట్టాలి. 10 ఏళ్ల పాటుకు పెంచడమా లేకపోతే వాళ్ళని పర్మనెంట్గా ఉంచడమా అన్నట్టు. ఎందుకంటే సైన్యంలో ఉండేటటువంటి వాళ్ళు అయితే అది చాలా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ఒక్కసారి సైన్యంలో చేరితే వాళ్ళు రిటైర్ అయ్యాక జీవితకాలం సైన్య బెనిఫిట్ పొందాలి అని కోరుకుంటున్నారు. లేదా వాళ్ళకి ఏదన్నా వేరే ఉద్యోగం ఇస్తారా? పోలీస్ కానిస్టేబుల్ ప్రతి రాష్ట్రంలో 20% తీసుకోవాలను, లేకపోతే ఇంకోటో అట్లాంటి పోస్టులు ఇచ్చేటట్టయితే ఓకే. కానీ లేకపోతే ప్రమాదకరమైనటువంటి అంశం. ఈ మూడింటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.